ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అంతా ఏం చేస్తున్నారు? మేము చాలా బాగున్నాం. మీరంతా ఎలా ఉన్నారు అన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ ఏంటో తెలుసా? క్యాప్సికమ్ టమాటో పికిల్. వేడివేడి అన్నంలో చట్నీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి కాదు, రోటీస్లోకి, ఇడ్లీ, దోశ అట్లాంటి వాటిలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేద్దరు. కానీ రెసిపీ చూసేయండి. చూడడానికంటే ముందు ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక నేను ఏమైనా కొత్తగా వీడియో పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్యాప్సికమ్ టమాటో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: టమాటోలు 1 ఫుల్ కప్పు, క్యాప్సికమ్ 4, నువ్వులు 1/2 కప్పు, మినపప్పు 2 స్పూన్స్, ఎండుమిర్చి 10, జీలకర్ర 1 స్పూన్, వెల్లుల్లి 2 నుంచి 3 రెమ్మలు, చింతపండు 1 చిన్న నిమ్మకాయ అంతా, సాల్ట్ రుచికి సరిపడా, పసుపు 1/2 స్పూన్, పోపు దినుసులు కొద్దిగా, ఆయిల్ 5 నుంచి 6 స్పూన్లు. ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత అది బాగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో మనం నువ్వులు వేసుకుని వాటిని ఆయిల్ ఏం వేసుకోకుండా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కొంచెం దోరగా వేగిన తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తిరిగి అదే ప్యాన్లో ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులో 2 స్పూన్స్ మినప్పప్పు వేసుకొని అది కొంచెం దోరగా వేగిన తర్వాత అవి కూడా నువ్వులు వేసిన ప్లేట్లోకే తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తిరిగి అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మినపప్పు తీసుకున్న ప్లేట్లోకే ఇవి కూడా తీసేసుకుని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు తిరిగి అదే ప్యాన్లో ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత క్యాప్సికమ్ వేసుకొని కొంచెం మగ్గనివ్వాలండి. అవి కొంచెం మగ్గిన తర్వాత టమాటోలు కూడా యాడ్ చేసుకొని వాటిని బాగా మగ్గనివ్వాలి. టమాటో కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గనిద్దాము. 2 మినిట్స్ అయ్యిందండి. అది బాగా కలుపుకొని దాంట్లో మనం చింతపండుని యాడ్ చేసుకుందాము. చింతపండు కూడా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం సేపు ఉడకనివ్వాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ వేడికి చింతపండు కొంచెం సాఫ్ట్ అవుతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా మనం వేయించుకున్న నువ్వులు, మినప్పప్పు, ఎండుమిర్చి ఉన్నాయి కదా, వాటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో 1 స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి అది గ్రైండ్ అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ టమాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవద్దు. ఇలా గ్రైండ్ అయిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకొని పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆ పచ్చట్లో పోపు దినుసులని యాడ్ చేసుకోవాలి. అంతే అండి, క్యాప్సికమ్ టమాటో చట్నీ రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి, దోశ, ఇడ్లీ అట్లాంటి వాటిలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి.
తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నా రెసిపీ మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.